శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని 24వ వార్డులోని కచ్చేరిమిట్టకు చెందిన ఎస్టీ గిరిజన మహిళను కొందరు వ్యక్తులు మాజీ కౌన్సిలర్ గిరిజన ఎస్టీ మహిళపై భౌతిక దాడి చేసి కులం పేరుతో దూషిస్తూ ఎంతో అవమానకరంగా ప్రవర్తించారని విషయం తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేర కావలి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కుంభ రవి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర అందరూ కలిసి బాధిత మహిళ ఇంటికి వెళ్ళి పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తనకు జరిగిన భౌతిక దాడిపై స్పందిస్తూ ప్రభుత్వ పరంగా తమకు న్యాయం చేసే విధంగా కలెక్టర్ను మరియు ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి తప్పక న్యాయం జరిగిస్తామని, దోషులను చట్టపరంగా కఠినంగా శిక్షించేందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు అందరూ కలిసి అండగా ఉంటామని బాధిత మహిళకు భరోసా తెలిపారు. పై కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కుంభ రవి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కావలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ తెలిసిన విషయం, కావలిలో ఏ విధంగా ఒక ఎస్టీ మహిళ మీద దాడులు జరిగాయో ఈ మధ్య మేము 2 days బ్యాక్ గోవర్ధన్ మేము అందరం కూడా వచ్చి ఆ మహిళని పరామర్శించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా దీన్ని పరామర్శించేదానికి గతంలో ఎస్టీ కమిషన్ చైర్మన్గా ఉన్న సోదరులు, ప్రస్తుత ఎమ్మెల్సీ కుంభ రవిబాబు గారు, అదేవిధంగా మరో సోదరుడు రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర గారు, మన జిల్లా అధ్యక్షుడు పెద్దలు మాజీ మంత్రివర్యులు గోవర్ధన్ అన్నతో పాటు అదేవిధంగా రాష్ట్రం నుంచి కొంతమంది ఎస్టీ నాయకులు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన మిగతా నాయకులకు అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది జరిగి దాదాపు 8 days కావస్తున్నా కూడా ఇంతవరకు కూడా అతన్ని అరెస్ట్ చేయకుండా, ఈవెన్ ఇప్పుడు మేము వస్తూ ఉన్నా కూడా రోడ్డు మీద నిలబడి అతను చూస్తున్నాడంటే అతని ధైర్యం ఏంటంటే, ఇక్కడ రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పుడు కావలికి కాపు కాస్తామని చెప్పి ఇటువంటి వాటికి కాపుగా కాస్తున్నాడో, ఒక మహిళ మీద దాడి జరిగితే వచ్చి పరామర్శించకుండా ఈరోజు ఎవరైతే దాడి చేసారో వారికి సపోర్టుగా ఉన్నారు, వాళ్ళ అండ చూసుకొని ఈరోజు వీళ్ళు ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారంటే ఈ సమాజానికి సిగ్గుచేయడానికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ఈరోజు మనం చూస్తా ఉన్నాం. పోలీసు వాళ్ళు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు ఇవంతా కూడా ఏ విధంగా అన్యాయం చేస్తున్నారో ఈరోజు ఆ ఎస్టీ మహిళకి దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పేవన్నీ కూడా అండగా నిలబడతాం, మహిళలకి ఎస్సీ ఎస్టీకి అండగా నిలబడతాం, ఇవన్నీ చెబుతున్నారు కానీ ఎక్కడక్కడ చేసిన పాపానైతే పోవటం లేదు. ఈరోజు ద్రోహం చేస్తున్నారు తప్ప వాళ్ళైతే మంచి చేయటం లేదనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. అందుకే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా వారికి అండగా ఉండాలని ఈరోజు మేము మా నాయకులతో రావటం జరిగింది. అదేవిధంగా కొంతమంది మీడియా వాళ్ళు కూడా
రాస్తూ ఉంటారు. ఏమని రాస్తారంటే ఒక మైనారిటీ సామాజిక వర్గానికి మీరు వ్యతిరేకంగా చేస్తారా అని. నాయనా ఇక్కడ మైనారిటీకి ఎవరు ఇక్కడ వ్యతిరేకం కాదు. ఎందుకంటే అది ఆ ఎస్టీ మహిళ యొక్క కుమారుడు ప్రేమ వ్యవహారం. ఈరోజు ఆ ఎస్టీ మహిళ ఎక్కడ కేసు పెట్టుద్దో అని మీరు తప్పుదోవ పట్టించేదానికి లేనిపోని కేసులు ఈరోజు ఆ అబ్బాయి మీద పెట్టి మీరు బనాయించారు. వాటన్నిటి కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. అంతేగాని మీరు ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో పుయ్యాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకవేళ అబ్బాయి తప్పు చేసి ఉంటే తప్పకుండా పోలీసులు శిక్షిస్తారు. లేదా మీరు తప్పుడు కేసులు పెట్టుంటే ఎవరైతే పెట్టారో ఆ పోలీసు వాళ్ళని వదిలేది లేదు. అదేవిధంగా ఎవరైతే తప్పుడు కేసులతో పాటు తప్పుడు సర్టిఫికేట్స్ ఇచ్చారో ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా వదిలేది లేదని కూడా తెలియజేస్తూ చేస్తున్నటువంటి పని మాట్లాడటం కాదు. చంద్రబాబు నాయుడు గారు మీ చేతుల్లో ఏం చేస్తున్నారో చూడండి. వేళ మీ అధీనంలో ఉన్నటువంటి నాయకత్వం, మీ శాసనసభ్యులు ఎలాంటి కార్యక్రమాలకి ఎలాంటి దుర్మార్గాలకి ఒడిగడుతున్నారో మీరు గమనించండి. వాళ్ళ ఈ అట్రాసిటీ యాక్ట్ కింద చేయవలసినటువంటి ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి ఆవిడ కులం ఎస్టీ కాదని తప్పుడు సర్టిఫికెట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ స్వతహాగా ఎరుకుల అనే కులానికి సంబంధించినటువంటి మహిళ.